ఫ్రెండ్స్ నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో నన్ను లిటరల్‌గా చాలా ఇన్స్పైర్ చేసింది. నాకు ఆ వీడియో చూసిన తర్వాత చాలా ఆనందం వేసింది కూడా. ఒకసారి ఆ వీడియో చూపిస్తాను. మీరు ఒకసారి వీడియో చూడండి. ఆ వీడియో గురించి డిస్కస్ చేద్దాం. సెట్ మొత్తం ఊలగొట్టిర్రు. నా బర్లకు నాకు అన్యాయం జరిగింది. నేను బర్లు నాకు సెట్ అయ్యేదాకా నేను ఇళ్ళనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సార్ చేసి అంటారు. వీడియో చూసారు కదా. ఆ వీడియో చూసిన మహిళ పేరు ఏంటంటే ఆమె పేరు లలిత. ఆమె భూపాలపల్లికి చెందిన వ్యక్తి. అయితే ఆమె ఏం జరిగిందంటే ఆమె ఏదైతే వాళ్ళ గేదెలకి ఒక షెడ్ వేసుకుంది, ఆ షెడ్ని ఎవరైతే భూపాలపల్లి మున్సిపల్ అధికారులు ఉన్నారో వాళ్ళు కూల్చారు. ఎందుకు కూల్చారంటే స్కూల్కి వెళ్ళే రోడ్ ఏదవుతుందో ఆ రోడ్డుకి కొంచెం అడ్డంగా ఉందని చెప్పేసి మున్సిపల్ అధికారులు కూల్చేశారు. అయితే ఆమె మున్సిపల్ కమిషనర్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పిందంటే మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే కూల్చమంటే మేము కూల్చామని చెప్పాడంట. ఆ తర్వాత లోకల్గా ఉన్న పోలీసులు కూడా చెప్తే ఎమ్మెల్యే చెప్తేనే మేము కూల్చామని చెప్పారు. సో ఆమె ఏం చేసిందంటే మనకి డెమోక్రసీలో నిరసన అనేది ఒక ప్రైమరీ రైట్, అది అని మన హక్కు, అది నిరసన తెలియజేయడం అని చెప్పేసి ఆమె సీదా ఏం చేసిందంటే ఆ గేదెల మొత్తాన్ని తోలుకొని ఎమ్మెల్యే ఆఫీస్ ఏదైతే ఉందో, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉందో అక్కడ డైరెక్ట్గా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ ఉన్న సెక్యూరిటీస్ ఆమెని అడుకోబోయారు. అడుకోపోతే ఆమె ఏం చెప్పిందంటే నా గేదెలకి వేసుకున్న షెడ్ కూల్చేశారు, నా గేదెలకి షెడ్ లేదు, ఇంకా నాకు ఆప్షన్ లేదు, అందుకని నేను డైరెక్ట్గా నా గేదెలు తోలుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చాను, నాకు ఎమ్మెల్యే వచ్చి సమానం చెప్పాలని చెప్పేసి ఆమె అడగడం మాత్రం లిటరల్గా ఇన్స్పైర్ చేసింది. ఎందుకంటే నాకు తెలిసి ఆమె ఒక 5వ క్లాసు 10వ క్లాస్ చదువుకుని ఉంటుంది. దాంతోపాటు ఆమె మీరు మాట్లాడిన మాటలు బాగా అబ్జర్వ్ చేస్తే ఆమె ఏమన్నదంటే నేను ఓటేశాను, రూపాయి తీసుకోకుండా ఓటేశాను, నేను ఓటేసి మేము గెలిపిస్తే మాకు ఇలా చేస్తాడా అని చెప్పి అందుకే నేను అడగడానికి వచ్చాను చెప్పి. నిజంగా చెప్పాలంటే ఆమె ధైర్యానికి హ్యాట్సప్ చెప్పాలి. అంటే సమాజంలో ఎంతో చదువుకొని ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా సరిగా ఓటుకు వినియోగించకుండా జరుగుతున్న అన్యాయాల్ని, లేదంటే ఏదైనా గవర్నమెంట్ తప్పులు చేస్తే ఆ తప్పులను కూడా ప్రశ్నించడానికి నోరు మెదపని రోజుల్లో, అంటే నోరు మెదపకుండా మనకెందుకులే అనుకున్న రోజుల్లో ఆమెకు జరిగిన అన్యాయాన్ని డైరెక్ట్గా ఎమ్మెల్యేతోనే మాట్లాడాలనుకోవడం ఆమె ధైర్యానికి మనం హ్యాట్సప్ చెప్పాల్సింది. సెకండ్ థింగ్ చూసారా, ఆమెలో ఉన్న నిజాయితీ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఒక్క రూపాయి తీసుకోకుండా ఎమ్మెల్యేకి ఓటేస్తే మాకు ఎమ్మెల్యే ఇలా చేస్తాడా అని చెప్పేసి, అంటే మా ఒక ఓటుకున్న వాల్యూని ఆమె అక్కడ ఎక్స్ప్రెస్ చేసింది. నేను ధైర్యంగా ఓటేసాను, గెలిపించుకున్న ఎమ్మెల్యే నా షెడ్ను కోలుపడతాడా అంటే. ఇంకొక అంశం ఏంటంటే ఆ షెడ్ను కూల్చే ముందు ఆమెకి నోటీసులు కానీ ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. డైరెక్ట్గా మున్సిపల్ వాళ్ళు వచ్చేసి ఆ షెడ్ను కూల్చేశారు. సో అందుకని డైరెక్ట్గా ఆ గేదెలు తోలుకొని ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళింది. ఇది ఎవరు చేశారంటే ఆ భోపాల లోకల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అనుకుంటా ఆయన పేరు, ఆయన చేశారంట దాన్ని. అందుకనే ఆయన తెలుసుకుందామని చెప్పేసి డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళింది. 140 కోట్ల మందికి ఒకటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల మందికి ఒకటే సీఎం ఉంటాడు. అట్లాగే 2 నుంచి 3 లక్షల మంది జనాలకు ఒకరే ఎమ్మెల్యే ఉంటారు. సో వాళ్ళే మనల్ని పాలించేవాళ్ళు, వాళ్ళే రూలర్స్. సో వాళ్ళే తప్పు చేసినప్పుడు జనంలో నుంచి అది రావాలి, వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడే అసలు ఎందుకు ఏంటి అని సమాధానం చెప్పినప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది. నిజంగా ఆమె చేసి చూపించింది. ఈ సినిమాలో జరుగుతుంటాయి ఇలాంటివన్నీ, కానీ రియల్ లైఫ్లో మాత్రం నేను ఫస్ట్ టైం చూశాను. నాకు అందుకే ఈ వీడియో మాత్రం బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి.